అమెరికాకి ఇప్పుడు వ్యాపారం కావాలి. ఏ వ్యాపారం? పెద్ద వ్యాపారం కావాలి. లక్షల కోట్ల వ్యాపారం కావాలి. ఎలా సాధ్యమవుతుంది అంటే యుద్ధాలు. యుద్ధాలతో వ్యాపారం ఎట్లా సాధ్యమవుతుంది? యుద్ధాలు జరుగుతున్నప్పుడు రెండు దేశాల మధ్య కొట్టుకుంటున్నప్పుడు రెండు దేశాలకు ఆయుధాలు అవసరం అవుతాయి. ఎవరికి వాళ్ళకి ఆయుధాలు అమ్ముకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఉక్రెయిన్కి ఆయుధాలు అమ్ముతున్నారు. అది అమెరికా డబ్బులు ఇస్తుంది. ఇది అమెరికా ఆయుధాలు అమ్ముతుంటే యూరప్ దేశాలు డబ్బులు ఇస్తున్నాయి. ఉక్రెయిన్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటుంది. ప్రపంచ దేశాల దగ్గర నుంచి అడుక్కుని తీసుకుని లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సహజ వనరులు అమ్ముకుని మరి. అదే సమయంలో రష్యా కూడా ఆయుధాలకి సంబంధించి తయారు చేస్తూ ఉంటుంది. అది తయారు చేసే రా మెటీరియల్ కాంపోనెంట్స్ అమెరికా యూరప్ దేశాల నుంచి వెళ్తుంటాయి. తద్వారా అటు డబ్బులు వస్తున్నాయి. అట్లాగే మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ వార్ సందర్భంగా కూడా ఇద్దరిని ఫ్లేరప్ చేసుకొచ్చారు. తద్వారా అక్కడ డబ్బులు పక్కన ఇప్పటికి కూడా గాజా మీద దాడులు లేకపోతే ఇజ్రాయెల్ మీద రియాక్షన్స్ ఇట్లాంటి కారణంగా కూడా ఆయుధాలు వాళ్ళకి అవసరం. ఇది అమ్మి సమ్మి చేసుకుంటాం. ఇప్పుడు థాయిలాండ్ కాంబోడియా వార్ కూడా అట్లాంటిదే. వీళ్ళకైతే యుద్ధం కావాలి. ప్రస్తుతానికి వాళ్ళకి సంబంధించినటువంటి పాలకులకైతే యుద్ధం వద్దనుకుంటున్నా. వాళ్ళ సైన్యాధికారులు వీళ్ళు రెచ్చగొట్టి యుద్ధాలు చేసే దిశగా ప్రోత్సహిస్తున్నారు. తద్వారా ఇద్దరికి ఆయుధాలు అమ్ముకోవడానికి చదువుపడుతుంది. మన తైవాన్ చైనా విషయంలో అదే జరిగింది. మన భారత్ పాకిస్తాన్ సందర్భంలో భారత్ అయితే తీసుకోలేదు కానీ పాకిస్తాన్కి అమ్ముకునేటటువంటి తెలివితేటలు ప్రదర్శించారు. కాబట్టి యుద్ధం అమెరికాకి అనివార్యం కాదు, అవసరం.